ఫ్యామిలీతో కూడా తిరుగుతూ ఉంది, బయట తిరుగుతూ నాకు న్యాయం జరగాలంటూ కూడా ఆ తల్లి పోరాటం చేస్తూనే ఉంది. సో ఈరోజు శ్రీనివాస్ అనే వ్యక్తి మనం అఘోరి అని చెప్పి కూడా పిలవద్దు, శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా తను అరెస్ట్ కావడం జరిగింది. సో నార్సింగ్ పిఎస్ నుంచి కూడా వేరే పిఎస్కి తరలిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. సో మాట్లాడదాం. ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కని ఎంతో పెద్ద చేసి ఇలా కావడం, నా కూతుర్ని వశీకరణ చేసి కూడా అఘోరి తను చెంతకు చేర్చుకుందని చెప్పి కూడా ఆ తల్లి చెప్తూనే ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ చెప్పండి, అసలు ఈ ఎంటైర్ ఇష్యూ చూసుకుంటే కూడా అసలు ఏం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తల్లి ఆవేదన మనందరికీ తెలుసు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటారు, ఏం జరిగింది అసలు? మంచి పని చేశారండి, అరెస్ట్ చేసి. ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తాడండి. రాధికాని ఆమె వచ్చిందండి, ఆమెను చూస్తే ప్రాణ ఉసూరు మందండి. అట్లాగే నా పిల్లలు మోసం చేసి ఏ నరబలి ఇవ్వాలో అని చూశాడండి. కానీ మాకు మీడియా వాళ్ళు, శివరుద్ర స్వామి గారు, ఈ జోగి వాళ్ళందరూ ఉండి మాకు అండగా ఉండి మా పిల్లలు మాకు తీసుకునేసుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అంటే వర్షిని కూడా తీసుకురావడం జరిగింది. సో కుటుంబ సభ్యులతో కూడా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తను బయటికి ఎలా వెళ్ళింది, ఏం జరిగింది అంటారు అసలు? ఆమె నా ఫోన్ తీసుకుందండి పాప. మేము ఇవ్వకపోతే నేను యూట్యూబ్ చూసుకుంటానమ్మని అడిగిందండి. ఆ ఫోన్ తీసుకున్న క్రమంలో అఘోరి ఫోన్ చేసిందండి. చేసి నువ్వు వచ్చేసాయి, నేను క్యాబులు అన్నీ రెడీ చేస్తానని అందండి. సరే మేము విజయవాడ దిగామండి. అక్కడి నుంచి మేము తెనాలి బస్సు ఎక్కుదామనే క్రమంలో అమ్మ నాకు ఆకలేస్తుందని అంది. టిఫిన్ ఇప్పించామండి. ఇప్పించాక వాష్రూమ్ అందండి. సరే వాష్రూమ్కి వెళ్ళిందని నేను వాష్రూమ్ దగ్గర ఉంచున్నానండి. పాప ఎంతసేపు రాపోయేసరికి కొంచెం చిన్న సందల్లే ఉందనంటే అటు నుంచి అటు వెళ్ళిపోయిందండి. అప్పటికి అఘోరి బిగ్ టీవీ వాళ్ళు ఫోన్ చేసి క్యాబ్ పంపించిందంటండి. క్యాబ్లో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి బిగ్ టీవీలో 2:00కేమో ఆడియో కాల్ మాట్లాడిందండి. అవునండి. అంటే ఆ తల్లి మీరు చిన్నప్పటి నుంచి కనీ పెంచారు. సో మీ మధ్యలోనే ఉండే అసలు ఏం జరిగిందంటారు? అంటే వశీకరణ చేసి అమ్మాయిని దగ్గర తీసుకుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అంటే ఏం జరిగిందంటే అఘోరి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, అంటే మీరు గమనించలేకపోయారా, ఏం జరిగిందంటారు? గమనించామండి. పిల్లకి రోజు రోజు మార్పు వస్తుంటే ఆమెను దూరంగా ఎడంగా కొట్టేసి మేము గంటేసామండి. మా ఇంటికి రావద్దు అన్నామండి. పిల్లకి మరుగు మంది ఇచ్చిందండి. వశీకరణ జరిగిందండి. మళ్ళీ పిల్లలను భయపెడతాం కూడా జరిగిందండి. నువ్వు కానీ నాకు లొంగకపోతే మీ ఫ్యామిలీ నా మంత్రశక్తితో చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, నిన్ను ఒంటరిని చేసేస్తాను అని భయపెట్టిందండి. పిల్లని అమ్మ చెప్పి ఏడ్చిందండి. ఏడ్చినాక అమ్మ ఏంటంటే ఏడ్చావు అని ఆమె కొట్టేసరికి అమ్మ నేను ఎన్ని చెప్పాయని ఆమె నన్ను ఎలగొట్టావని మళ్ళీ నన్ను బెదిరిస్తుందమ్మా అని చెప్పిందండి. అది లక్షలు చెక్కు ఇచ్చింది, చెక్కు తీసుకొని నేను వర్షిని తీసుకొచ్చిన అని చెప్పి కూడా మరి ఆ శ్రీనివాస్ చెప్పడం మనం చెక్కు ఫోన్లు 4 ఫోన్లు కొందండి మా అబ్బాయికి ఇచ్చి. ఆ బిక్సీ వాడి దగ్గర మాకు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ₹1,00,000 ఫోన్లకి ఇచ్చింది ఆమె. మేము అన్ని బిల్లులు చూపిస్తాం. అంటే మనం చూస్తున్నాం వర్షిని మాట్లాడేటప్పుడు నాకు ఎలాంటి వశీకరణ ఇలాంటివి ఏం జరగలేదు, నేను ఇష్టపూర్వకంగా నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి కూడా తను చెప్తుంది. అంటే తను మీతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది? తను మాతో అంతా బాగానే ఉందండి. అమ్మ నన్ను బలవంతం చేస్తుంది, నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది, నీకు ఒక ప్లాన్ వేస్తాను, నా అంతటికి నేనే మేజర్ని, నేను నా ఇష్టపూర్వంగా వెళ్తానని లెటర్ ఇమ్మందంటే అది ఆడియో కాల్ దొరికిందండి మాకు. నేను మేజర్ని, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నానని ఆ కాగితం ఇచ్చి రమ్మందంటే అట్లానే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిందండి. వెళ్ళి మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, నేనే ఇష్టపడుతున్నా అని చెప్పు, లేకపోతే నువ్వు ఇష్టం లేవన్నట్టే నన్ను అరెస్ట్ చేస్తాను అని నువ్వు ఇష్టం అన్నావు అనుకో. ఆమె ఇష్టపడింది, ఆమె తీసుకుంది. మన ఇద్దరు ఎవరల్లా ఏం చేయలేరు. ఏ దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేవు. ఏ మీడియా వాడు ఏం చేయలేడు, ఏ సీఎం ఏం చేయలేడు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయదు అని పిల్లకి చెప్పడం వల్ల అట్లా మాట్లాడుతుందండి. సో చివరిగా చెప్పండి, ఆ అఘోరి అరెస్ట్ కావడం కూడా మనం చూస్తున్నాము, మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ తల్లిగా మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి సో తను అరెస్ట్ అయ్యి కూడా కొన్ని పిఎస్లో తరలించారని చెప్పి మనం చూస్తాం. మీకేమనిపిస్తుంది? అరెస్ట్ అవడం చాలా ఆనందంగా ఉందండి. కష్టపడ్డ వాళ్ళందరూ అక్కదాకా శివరుద్ర స్వామి గారికి, శశి టీవీ భాను గారికి, నెంబర్ వన్ టీవీ వాళ్ళకి, ఆజాద్ గారికి, జోగినీలకి, శివరుద్ర స్వామి గారి నా పాదాభివందనాలు. ఖచ్చితంగా ఉండి పోరాడు నా పిల్లలు నాకు ఇచ్చినందుకు అందరికీ చాలా వందనాలండి. అంటే ఇలాంటివి చూస్తూ ఉంటే ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి బయటకు వచ్చి ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని చెప్పి తను కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఇలాంటివి మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే నువ్వు ఆవేదన వ్యక్తం చేసావు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే చూసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అని జీవిత ఖైదు చేసి ఉరిశిక్ష చేయాలండి. ఉరిశిక్ష చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ అమ్మా. మాకులాగా ఇంకా ఆడపిల్ల అబలకు బలి అవ్వకూడదని మేము కోరుకుంటున్నామండి. వాడిని విరిసిక్ చేయాలని కోరుకుంటున్నాం. చివరిగా మీతో ఆ వర్షిని ఏమని మాట్లాడింది? చివరిగా అమ్మ నాకు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, మిమ్మల్ని చంపేస్తానంటుంది, అదేమంటే నీ అంతటి నీ మీద వేసుకోమంటుంది, నాకు భయంగా ఉందమ్మని మాట్లాడటం జరిగిందండి. సో ఇప్పుడు ఆ తల్లి మీ దగ్గరకు వస్తే, ఆ కూతురు మీ దగ్గరకు వస్తే మీరు తను హ్యాపీగా చూసుకుంటారా? మళ్ళీ హ్యాపీగా చూసుకుంటామండి.